జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రతి గడప గడపకు చేరాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో నిర్వహించిన రాజేంద్రనగర్ నియోజకవర్గం స్థాయి కార్యకర్తల సమావేశానికి సంపత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నేతలు పాల్గొన్నారు. దేశంలో కులమతాల పేరిట బీజేపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు లీడర్లు. గాంధీ, అంబేద్కర్లను బీజేపీ నేతలు అవమానిస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ పరిపాలనలో కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలనలో కానీ అడుగంటిపోతున్న ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగబద్ధ హక్కులు, గాంధీ స్ఫూర్తి, అంబేద్కర్ భావజాలం పూర్తిగా విచ్ఛిన్నమై అవహేళన చేసే విధంగా భారతదేశం మూల సూత్రాలకే వ్యతిరేకంగా పోతున్నటువంటి దుర్మార్గ పరిస్థితులలో మళ్ళీ పూర్వపు భారతదేశ ప్రతిష్టను యావత్ ప్రపంచంలో ఇనుమడింపజేయాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మల్లికార్జున ఖార్గే గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఒక పవిత్రమైన యజ్ఞం లాంటి కార్యక్రమం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం. మహాత్మా గాంధీ స్ఫూర్తి కానీ, అంబేద్కర్ భావజాలం కానీ, రాజ్యాంగ విలువలు కానీ పూర్తిగా విచ్ఛిన్నమవుతున్నటువంటి సందర్భంలో వాటిని మళ్ళీ విస్తరింపజేయాలన్నటువంటి ఆలోచనతో తీసుకున్నాం. గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో గ్రామాన ఈ స్ఫూర్తిని వెదజల్లడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు